హాయ్ హలో వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఇసుజీ MU7 ఈ వెహికల్కి గాను బాడీ రౌండ్ పెయింట్ అనేది అయితే చేస్తున్నాం. ఇది మేము పెయింట్ చేయడానికి కారణం కూడా ఈ వెహికల్ మొత్తంగా కూడా మైనర్ డెంట్స్ మైనర్ స్క్రాచెస్ అనేది అయితే ఉన్నాయి. కస్టమర్కి మెయిన్ కంప్లైంట్ వచ్చేసరికి ఇది ఇసుజీలో వచ్చేసరికి స్టారీ బ్లాక్, బట్ ఇది బ్లాకే కానీ మనకి ఎక్కువ మెటాలిక్ ఎక్కువ ఉండడం కారణంగా ఇదేంటంటే గ్రే షేడ్లో అనేది అయితే అనిపిస్తుంది. ఈ కలర్కి గాను మేము ఫుల్ బ్లాక్ టైప్ అయితే కావాలన్నారు. దానికి గాను మేము కియా సెల్టాస్కి వచ్చేది అరోరా బ్లాక్ పెరల్ కోటింగ్ అనేది అయితే చేస్తున్నాం. ఇది చేసేటప్పుడు మెయిన్గా వచ్చేసరికి ఈ వెహికల్కి ప్రీవియస్గా ఉన్న డెంట్ రిపేర్ కానీ అవన్నీ చేసిన వాటికి మొత్తం రిపేర్ అనేది పర్ఫెక్ట్గా చేసి ఈ వెహికల్ అనేది అయితే పూర్తిగా మేము డెంట్ రిమూవింగ్ అండ్ పెయింటింగ్ అనేది అయితే చేస్తున్నాం. మన ఇటువంటి మైనర్ డెంట్స్ ఇటువంటి ఉన్న వెహికల్కి ఏంటంటే పర్టికులర్గా పిన్ టు పిన్ ప్రతి డెంట్ కూడా మార్క్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ వెహికల్స్లో మనకు మెయిన్ కంప్లైంట్ వచ్చేసరికి మనం వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక ఫుల్లీ గ్లాసీ ఫినిషింగ్లో ఏమాత్రం చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ కారణంగా ఏంటంటే ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ చేసే ముందే పిన్ టు పిన్ ప్రతిదీ కూడా పర్టికులర్గా మార్క్ చేసి దానికి గాను మనం వర్క్ అనేది అయితే ప్రాసెస్ అనేది అయితే చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏమేమి ఉంది వర్క్, వెహికల్కి ఏమేమి ఉన్నాయి, మెయిన్ డెంట్స్ ఏమి ఉన్నాయి, నార్మల్ డెంట్స్ ఏమి ఉన్నాయి, వీటిలన్నింటికి కానీ మార్క్ చేసి డెంట్ పుల్లర్తో డెంటింగ్ అనేది అయితే చేసి ఆఫ్టర్ పుట్టి ఫినిషింగ్ దీని తర్వాత ప్రైమర్ కోటింగ్ అనేది అయితే అప్లై చేస్తాం. ఇది బానెట్ మీద మనకు వచ్చేసరికి మొత్తం బబుల్స్ అనేది అయితే వచ్చేసింది కదా, అంటే మనకి ప్రీవియస్గా మనకి లోపల మన ఐరన్ ప్యానల్ ఏదైతే ఉందో మన బానెట్ ఆ ప్యానల్ దగ్గర నుంచి రస్ట్ రావడం కారణంగా మేము మొత్తం కూడా పెయింట్ పుట్టి ఉన్న ప్రైమర్ ఇదంతా కూడా రిమూవ్ చేసి మనం డైరెక్ట్ ప్యానల్ మీద ప్రైమర్ కోటింగ్ అనేది అయితే చేస్తున్నాం. మనం ఇది డెంటింగ్ చేశాక మ్యాక్స్ మనం పుట్టి ఫినిషింగ్ చేసే ముందు ఇటువంటి ప్రైమర్ కోటింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలానే దీనికంటే కూడా మనం పెయింట్ పీలప్ చేసుకుని ఇంకా పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. బట్ ప్రతి కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం అంత ఎఫర్ట్ పెట్టవచ్చా లేదా అన్నది కస్టమర్ మీద అయితే ఉంటుంది. ఎందుకంటే మనల్ని అడిగేవాళ్ళు కూడా మీరు పెయింట్ పీలప్ చేసి చేయండి అనే విధంగా వేరే విధంగా చేస్తాం. కొన్ని వాటికి ఏంటంటే ఇటువంటి వాటికి మనకి ఎక్కువ ఖర్చు పెరగకుండా మెయిన్గా డ్యామేజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి గాను పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకొని మిగతాదంతా కూడా మనం పెయింట్ మీద మాత్రమే మనం ఏదైతే ఒరిజినల్ పెయింట్ అయితే వచ్చిందో కొన్ని వెహికల్స్కి ఒరిజినల్ పెయింట్ అనేది అయితే డ్యామేజ్ అవ్వదు, చాలా మైనర్ పార్ట్స్ అనేది అయితే పెయింట్ అవుతాయి. ఈ వెహికల్కి వచ్చేసరికి బానెట్ అలానే 2 బంపర్లు ఇటువంటివి మాత్రమే పెయింట్ అయ్యాయి. దీనికి గాను మనం ఉన్న ఒరిజినల్ పెయింట్ మీద మాత్రమే మనం శాండింగ్ చేసుకొని మెయిన్ డెంట్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో వాటి వరకు మార్క్ చేసుకున్న మార్క్స్ అన్నింటికి కూడా మనం పుట్టి ఫినిషింగ్ అనేది అయితే చేసి మెయిన్ డెంట్స్ అన్నింటిలో కూడా టెంట్ పుల్లింగ్ అనేది అయితే చేసి ప్రైమర్ కోటింగ్ అనేది అయితే రెడీ చేసాం. మనం ఎక్కువ శాతం ఈ పీలప్ చేసుకునే వాటికి కూడా మనం పెయింట్ మొత్తం కూడా మనం ఒకవేళ రిమూవ్ చేసి పెయింట్ చేసుకుంటే కొన్ని వెహికల్స్లో ఇంకా బెటర్ ఫినిషింగ్ ఉంటుంది. బట్ అదేవిధంగా మనకి ఖర్చు కూడా అదే విధంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇన్డెప్త్గా మనం ప్యానల్ దగ్గర నుంచి మొత్తం ప్రైమర్ కోటింగ్తో సహా అంటే మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన జింక్ కోటింగ్ కూడా రిమూవ్ చేసి మనం పెయింట్ చేస్తాం. మనం దానివల్ల ఏంటంటే ఖర్చు అనేది అయితే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మనల్ని అడిగే వాళ్ళు కూడా మనకి ఏంటంటే బాడీ రౌండ్ ఒకవేళ వెహికల్ నీట్గా ఉంటే ఆ వెహికల్కి మనం ఏ విధంగా చేయొచ్చు ఏంటి అన్నది మా దగ్గర డైరెక్ట్ వెహికల్ తీసుకొస్తే మేము సజెషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు మనకి ఏంటంటే మేజర్గా డ్యామేజెస్ ఉండి కూడా చాలా కస్టమర్స్ మన ఫొటోస్ పెట్టి మా వెహికల్కి ఏం డ్యామేజ్ లేదండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, ఇటువంటి వెహికల్స్కి ఎంత ఎస్టిమేషన్ అయినా ఆన్లైన్లో అడుగుతూ ఉంటారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ మేము చెప్పిన దానికి ఫిక్స్ అయిపోయినా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము ఓన్లీ ఫొటోస్లో చూసినంత మాత్రాన ఒక క్లారిటీ అనేది అయితే ఉండదు. దీంతోపాటు మనం ఇటువంటి వెహికల్స్ మనం చేయించుకునేటప్పుడు కూడా వచ్చి అడిగేటప్పుడు ఇది వచ్చేసరికి ఇది బేసిక్ లెవెల్లో చేస్తున్నాం. ఇది బేసిక్ లెవెల్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే, ఇప్పుడు రూఫ్ కానీ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ మాత్రమే మనం పెయింట్ చేస్తున్నాం. దీంతోపాటు మనం పెయింట్ చేసేటప్పుడు రౌండ్ ఉన్న బీడింగ్స్ కానీ కొన్ని పార్ట్స్ అనేది అయితే రిమూవ్ చేస్తాం.
దీనివల్ల ఏంటంటే ఈ వెహికల్ ప్రో లెవెల్లో అనేది అయితే ఉండదు. మన ప్రో లెవెల్లో వచ్చేసరికి వెహికల్ మొత్తం కూడా డిస్మాంటిల్ చేసేసి ఇన్‌డెప్త్‌గా మనకి ఎంతవరకు అయితే మనం పెయింటెడ్ ఏరియా ఏవేవైతే ఉన్నాయో అంతా కూడా పెయింట్ చేసి డెంట్ పుల్లింగ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా చేసి చేసుకోవడం అనేది అయితే ప్రో లెవెల్. బట్ ఇటువంటి వెహికల్స్కి ఏంటంటే అంత వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనం ఎంత చేసి ఏం చేసినా కూడా అప్రాక్స్గా మనం 5 ఇయర్స్ వాడేసరికి ఏంటంటే వెహికల్స్ మళ్ళీ నార్మల్ కండిషన్లో రావడం యథావిధి. ఎందుకంటే మనం పెయింట్ చేయడం కానీ అక్కడ నుంచి మన 5 ఇయర్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఈ కారణంగా మనం అంత వర్క్ చేయాలా లేదా అన్నది వెహికల్ కండిషన్ మీద ఉంటుంది. కొన్ని వెహికల్స్ ఈ వెహికల్ కాబట్టి ఇసుజీ కాబట్టి అందులో ఈ వెహికల్కి పెద్దగా రస్ట్ రిపేర్ అనేది అయితే లేదు. బట్ ఇదే పొజిషన్లో మనకి XUV 500 కానీ కొన్ని సమ్ వెహికల్స్ ఉంటాయి. అటువంటి వెహికల్స్కి ఏంటంటే మనం మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం రస్ట్ కంప్లైంట్ అనేది అయితే ఎక్కువ ఉంటాయి. అటువంటి వెహికల్స్కి మనం మొత్తం ప్రో లెవెల్లో అనేది అయితే చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. బట్ ఇటువంటి వెహికల్స్కి మాత్రం మా దగ్గరికి వస్తే అసలు ఏం చేయాలి ఏంటి అన్నది అయితే చెప్తాం. బట్ ఈ కస్టమర్ కూడా మా దగ్గరికి వచ్చే ముందు వెహికల్ మొత్తం కూడా డిస్మాంటిల్ చేసేయాలండి అన్నారు. బట్ ప్రైసింగ్ విషయానికి వచ్చేసరికి మాకు రీజనబుల్ ప్రైస్లో అవ్వాలి అన్నారు. దీనికి గాను నేను సార్ మీ వెహికల్కి అయితే అంత కంప్లైంట్ అయితే ఏం లేదు. బట్ మనకి మెయిన్గా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మనం వర్క్ చేసుకొని మిగతాదంతా కూడా మనం పాలిష్ కోటింగ్ అనేది అయితే చేసుకుంటే మీకు బెస్ట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది. ఇది కూడా ఆయనకి ఏంటంటే బ్లాక్ కావాలన్నారు. బ్లాక్లోని బట్ ఇది కూడా స్టైరీ బ్లాక్ కాకపోతే ఇది కాస్త మనకి గ్రే షేడ్లో అనేది అయితే కనబడుతుంది. విజిబిలిటీ వచ్చేసరికి మనకి ఇది ఫుల్ డార్క్ బ్లాక్ ఎడిషన్లో అనేది అయితే కావాలన్నారు. దీనికి గాను నేను ఇన్సైడ్ కూడా ఈ వెహికల్కి మేజర్ కంప్లైంట్ మనకి బీడింగ్స్ కానీ ఇటువంటివి కానీ కొన్ని పార్ట్స్ అనేది అయితే కాస్త అవైలబిలిటీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ కారణంగా మనం ఇన్సైడ్ పార్ట్స్ ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ అవుట్ సైడ్ నుంచి మాత్రమే మనం బ్లాక్ కోటింగ్ అనేది అయితే వేసాం. దీంతోపాటు మనకి ఇన్సైడ్ వచ్చేసరికి మనకి ఫుట్ బోర్డ్ కానీ అలానే డోర్స్ ఇన్సైడ్ ఎంతవరకు అవసరం అంతవరకు అనేది అయితే వర్క్ కంప్లీట్ చేసి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా పెయింట్ చేసి డెలివరీకి అనేది అయితే రెడీ చేస్తాం.